క్యాన్సర్ హీలర్ సెంటర్, a new beginning. మూవింగ్ ఆన్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూని పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ చెప్తున్నారు. శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్ ద్వారా సాగర్కు 5 టీఎంసీల నీటిని తరలిస్తామంటున్నారు. ఈ సీజన్ పంట పొలాల్ని కాపాడుతామంటున్నారు ఉత్తమ్ కుమార్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. దాదాపు 30 రోజుల పైగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇంకా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. దాన్ని అంటే ఇంకా ఏ రకమైనటువంటి ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. సరే, అది మీకు తెలుసు, దేశ విదేశాల్లో టన్నల్స్ విషయంలో ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నల్ కాడనే ఉన్నారు, దోమలపేట కాడనే ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి గారి లెవెల్లో రివ్యూ ఉంది. ఆ రివ్యూ తర్వాత నేను ప్రకటన చేస్తాను. సార్ చెప్పండి, అంటే ఎస్ఎల్బీసీ అనేది ఉమ్మడి నల్గొండ జిల్లా చిరకాల ప్రజల వాంఛగా భావిస్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్ తోటి అది ఒక అంతరాయంగా ఉండే అవకాశం ఉందా? దాదాపు క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఎట్లా ఉంటుంది? అంటే అది టెంపరీ సెట్ బ్యాక్ అని అది చెప్పక తప్పదు. కానీ ఆ ఎస్ఎల్బీసీ టన్నల్ పనులు మొదలు పెట్టిస్తాం, ఈ టైంలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులకి నేను మాటిస్తున్నాను. చివరి ప్రశ్న, నాగార్జున సాగర్ ఆయకట్టు, నాగార్జున సాగర్లో అంటే జలాలు తగ్గడంతో, నీటి మట్టం తగ్గడంతో ఈసారి వచ్చే వేసవిలో కూడా నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాన్ని ఎట్లా మేనేజ్ చేయబోతున్నారు? అది ఆదుకోవడానికి నేను ఇప్పుడు నిన్ననే శ్రీశైలంలో పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టి నాగార్జున సాగర్లో కొంత అడిషనల్ ఇన్ఫ్లోస్ తీసుకొస్తున్నాము. సరే, కొంత నీటి కొరత ఉన్నమాట వాస్తవమే. ఉన్న నీటిని సరిగ్గా ఉపయోగించుకొని స్టాండింగ్ క్రాప్ మొత్తం కూడా సేవ్ చేయడానికి, డ్రింకింగ్ వాటర్ కూడా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నటువంటి సన్న బియ్యం పథకాన్ని దాదాపు అంటే ఉగాది ఏప్రిల్ 30వ తేదీన అమలు చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర జనాభాలో 80% మందికి 84% మంది లబ్ధిదారులకు ఈ సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఎస్ఎల్బీసీ జరిగినటువంటి ప్రమాదం కేవలం చిన్నపాటి అంతరాయమే. ఎలాగైనా ఈ ఎస్ఎల్బీసీని పూర్తి చేసి జిల్లా ప్రజలకు సాగునీటిని అందిస్తామని చెప్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కు 5 టీఎంసీల నీటిని తీసుకొచ్చి ఈ సీజన్ పంటలు కాపాడే ప్రయత్నం చేస్తామని మంత్రి ఉత్తమ్ చెబుతున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, టీవీ 9 నల్గొండ. క్యాన్సర్ హీలర్ సెంటర్, a new beginning.